హిండెన్బర్గ్ రీసెర్చ్ దేశ కార్పొరేట్ స్టాక్ మార్కెట్‌లో ఎంత ప్రకంపనలు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ మూతపడబోతోంది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ అధికారికంగా వెల్లడించారు. ఇంత సడెన్‌గా హిండెన్బర్గ్ రీసెర్చ్‌ను మూసివేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ తెర మీదకొచ్చింది. 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌కి సంబంధించి సంచలన విషయాలతో కూడిన నివేదికను బహిర్గతం చేయడంతో స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు వివిధ అక్రమ మార్గాలను అనుసరించినట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ తన తొలి నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు గత ఏడాది కూడా అదానీ గ్రూప్‌తో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుచ్పై కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ పలు సంచలన ఆరోపణ చేసింది. ఇది దేశ కార్పొరేట్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ రీసెర్చ్ తన తొలి నివేదికను బహిర్గతం చేసినప్పుడే ఈ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. కానీ తర్వాత ఆ ఊసే మర్చిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించిన రీతిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వార్తతో అత్యంత ఎక్కువగా సంతోషించింది అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీనే అనటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు. ఈ వార్తతో గురువారం నాడు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లన్నీ కూడా మంచి లాభాలతో ముగిశాయి. దేశంలో ఏ కార్పొరేట్ కంపెనీ ఎదగనంత వేగంగా అదానీ గ్రూప్ వివిధ రంగాల్లోకి విస్తరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అండదండలు అందించడం అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఎన్నోసార్లు విమర్శలు చేశాయి, నియంత్రణ సంస్థలకు పలు ఫిర్యాదులు కూడా చేశాయి. కానీ ఇవేమీ అదానీ గ్రూప్ విస్తరణపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయనే చెప్పొచ్చు. కానీ హిండెన్బర్గ్ రీసెర్చ్ తన తొలి నివేదికను బహిర్గతం చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఈ గ్రూప్ కూడా కొంతకాలం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని చెప్పాల్సిందే. అయితే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి అదానీ గ్రూప్ బయటపడింది. అదానీ గ్రూప్ కృత్రిమంగా షేర్ల ధరలు పెంచడంతో పాటు వివిధ దేశాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అవినీతి సొమ్మును తమ కంపెనీల్లోకి మరలిస్తుందంటూ కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చినా కూడా కొంతకాలం పాటు ఈ ప్రభావం అదానీ గ్రూప్ కంపెనీలపై పడిందని చెప్పాలి. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదికను దేశ కార్పొరేట్ రంగంపై దేశంపై జరిగిన దాడిగా కూడా అప్పట్లో గౌతమ్ అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక్క భారత్లోని అదానీ గ్రూప్ పైనే కాదు, అమెరికాలోని వివిధ దిగ్గజ సంస్థలపై కూడా ఇదే తరహా నివేదికలు వెల్లడించి సంచలనం రేపింది. ఇలా ఎన్నో సంచలనాలకు కారణమైన హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు మూతపడుతుంది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ వెల్లడిస్తూ ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు ఏమీ లేవంటూ చెప్పుకొచ్చారు. గతంలో తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు తాను పూర్తి కంఫర్ట్ జోన్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ద్వారా జీవితానికి సరిపడా సాహసం చేసినట్లు చెప్తూ జీవితంలో ఇది ఒక అధ్యాయం మాత్రమే అన్నారు. కొత్త జీవితం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత నిర్ణయం ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చకు కారణమవుతుందని చెప్పొచ్చు. అయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేతకు గల అసలైన కారణాలు రాబోయే రోజుల్లో అయినా బయటకు వస్తాయా, లేక ఇలా ఇది మామూలుగానే మరుగున పడిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.